ఆదిలాబాద్ జిల్లా బేలలో క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. అనంతరం క్రికెట్ ఆడి యువకులను ఉత్సాహపరిచారు. మండల కేంద్రాల్లో స్టేడియంలో ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించారని ఎమ్మెల్యే తెలిపారు. క్రీడల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ పోటీలలో తెలంగాణ అదేవిధంగా మహారాష్ట్ర చుట్టుపక్కల గ్రామాల క్రీడాకారులంతా కూడా ఈ యొక్క కొబ్బాయిలో ఈరోజు ప్రారంభించినటువంటి ఈ యొక్క క్రికెట్ ఆటల పోటీల్లో అందరూ పాల్గొంటారు. గ్రామీణ ప్రాంతంలో కూడా క్రీడలను ప్రోత్సహించాలి. నేను మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా మండల కేంద్రాలలో ఖచ్చితంగా స్టేడియాలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందరో మంది యువకులు క్రీడల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ సౌకర్యాలు లేని కారణంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోయేటటువంటి శక్తి ఉన్నటువంటి క్రీడాకారులకు కూడా సౌకర్యాలు లేని కారణంగా గ్రామీణ ప్రాంతంలో ఈ యొక్క అవకాశాలని కోల్పోతున్నారు. రేపు రాబో రోజులలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా మరి క్రీడాకారులకు ప్రోత్సాహాన్నిచ్చే విధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. మరి దానిలో భాగంగా క్రీడలకు మరిన్ని సౌకర్యాలు అందించే విధంగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఈరోజు క్రికెట్ అనేది ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో మరి యువకులంతా పిల్లలంతా కూడా ఆ యొక్క క్రీడ పట్ల మక్కువ ఉత్సాహం చూపుతా ఉన్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఎందరో మంది క్రీడాకారులు ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో